Right. From the last class continuation, the diode current equation extensions part is now from the PN junction diode forward characteristic. Okay, consider one of the diffusion characteristic. The diffusion characteristic is hole concentration. Okay, na? The current is hole carrier concentration means the consider hole concentration in N material or N region is decreases exponentially with the distance x. That means Pn of x anamata. That means ఇది. With the distance x, it is represented by Pn of x. So here Pn of x means hole concentration decreases with exponentially with the distance x mean. So ఇది find out చేయాలి. ఓకేనండి. Then from the characteristics, on y-axis hole concentration Pn of x with the distance x. Next on x-axis distance. That distance is it is the hole concentration కాబట్టి hole diffusion length LP. Okay, the distance లో తీసుకుంటాము with the distance x part. at x is equal to 0 తీసుకుంటే ఈ పార్ట్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అవి Pn of x is equal to how to simplify the equation and with the exponential curve. Okay, it is one of the characteristic curve కాబట్టి Pn of x is equal to here Pn naught thermal equilibrium concentration Pn naught plus Pn of 0 dash అంటే x is equal to 0 తీసుకుని అదర్వైజ్ Pn of x అనేది తీసుకోవచ్చు ఇక్కడ. సో Pn of x whole dash into exponential of e power distance x minus x by whole concentration కాబట్టి నెగిటివ్ తీసుకుంటాము minus x by whole diffusion length LP అనేది సింప్లిఫై చేస్తాం Pn of x ని. ఓకేనండి. సో ఈ ఈక్వేషన్స్ లో టాప్ టు బాటమ్ సైడ్ whole concentration at x is equal to 0 is Pn of 0. Since whole concentration is Pn of x అనుకున్నాం. ఇది ఇక్కడ రాశారు చూడండి. Pn of x y junction. సో y కోఆర్డినేట్ అండ్ x కోఆర్డినేట్ పార్ట్ లో మీకు ఈ కోఆర్డినేట్ ఎక్స్పెన్షియల్ కర్వ్ కంప్లీట్ గా x యాక్సిస్ కోఇన్సిడెంట్ అవ్వదు. సో దేర్ ఇస్ సమ్ గ్యాప్. ఆ గ్యాప్ ని మనకు హోల్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ అంటారు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై P సబ్స్క్రిప్ట్ n సబ్స్క్రిప్ట్ నాట్ ఈజ్ నోన్ యాజ్ హోల్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. రైట్, ఇది ఒకటి. నెక్స్ట్ విత్ డిస్టెన్స్ x దగ్గర హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ద Pn of x. ఓకేనా. అలాగే ఇంకొక పార్ట్ చూడండి, ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఒక లైన్ డ్రా చేశారు. అబౌవ్ దట్ లైన్ let Pn of x whole dash Pn of x whole dash. It is one of the derived function. దీనికి ఒక ఈక్వేషన్ ఉందండి, అవి అది డైరెక్ట్ గా ఎక్వైర్ చేసుకుంటాం. సో ఈక్వేషన్ రిలేటెడ్ కూడా నెక్స్ట్ దాంట్లో వస్తుంది, చెక్ చేయండి అవి. నౌ Pn of x dash ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ Pn of x is equal to ఎలా రాస్తారు, Pn of x this one plus thermal equilibrium concentration this one. ఓకేనా. నౌ Pn of 0 తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు. అదర్వైజ్ Pn of x dash తీసుకోవాలనుకుంటే Pn of 0 మైనస్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు. ఇది క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనకు కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ లాస్ట్ లో చెప్పాను. క్యారెక్టరిస్టిక్ గుర్తుపెట్టుకున్నాం, అవి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అవి. సో ఇక్కడ ఫ్రమ్ ది క్యారెక్టరిస్టిక్స్ whole concentration in n region is given by, okay, characteristic ఏం రాసాము, Pn of x తీసుకున్నారు కదా, Pn of x is equal to థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ P నాట్ ప్లస్ Pn of x డాష్. చూడండి, Pn of x డాష్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ కర్వ్, దట్ ఈస్ e పవర్ హోల్ కాన్సన్ట్రేషన్ కాబట్టి మైనస్ తీసుకున్నారు, మైనస్ x బై హోల్ డిఫ్యూజన్ లెంగ్త్ LP. ఓకేనండి. ఇది పైన ఉన్న క్యారెక్టరిస్టిక్స్ నుంచి ఇది ఈక్వేషన్ రాసాము అవి. రైట్. సో Pn of x వచ్చింది ఇప్పుడు విత్ డిస్టెన్స్ x లో. ఇది వేర్ Pn నాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్, LP ఈజ్ ద డిఫ్యూజన్ లెంగ్త్,
diffusion length of hole in end material, and x is the distance from the junction where concentration is considered. We subscript notations denotations. ఓకే, ఇప్పుడు x is equal to 0 తీసుకున్నారు అనుకోండి, therefore ప్రీవియస్ ఈక్వేషన్ దీన్ని ఏం తీసుకుంటున్నాము, pn of 0 ఇక్కడ చూడండి, pn of 0, ఇక్కడ pn of x తీసుకున్నారు, at x is equal to 0, then pn of 0 is equal to pn naught, okay, as it is, plus pn of 0 dash, ఇక్కడ ఇదే కదా, x బదులుగా 0 తీసుకున్నారు, pn of 0 dash into exponential e power minus x lp, where x is 0 కాబట్టి e power minus 0 is equal to 1 కదా, సో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ ఈక్వేషన్ x 0 చేసి ఇది వచ్చింది. ఓకేనా, దెన్ ఫ్రమ్ దిస్ వన్ ఫైండ్ అవుట్ pn of x dash, ఇది సాల్వ్ చేస్తున్నాం. అదే కదా మన క్యారెక్టరిస్టిక్ లో క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఓకేనా, సో దీన్ని తీసుకుంటే pn of x dash ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ద ఎక్సెస్ ఆఫ్ ది మెటీరియల్ అనమాట, ఎక్సెస్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్. సో pn of x dash ఈక్వల్స్ టు pn of 0 లెఫ్ట్ సైడ్ పొజిషన్ మైనస్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. ఓకేనా, దీని నుంచి వచ్చిన ఈక్వేషన్ నుంచి pn of 0 తీసుకున్నారు, అదే ఈక్వేషన్ 2 గా తీసుకున్నాం. ఈక్వేషన్ 1 ఏంటి, ఇందాక చెప్పాను కదా, టోటల్ కరెంట్ I is equal to ఎలక్ట్రాన్ కరెంట్ అండ్ హోల్ కరెంట్. ఇన్ ది డిఫ్యూజన్ పార్ట్ IPN of 0 ప్లస్ INP of 0 is the ఈక్వేషన్ 1. గుర్తుందండి, పక్కన పేపర్ మీద రాసుకున్నాం ఈక్వేషన్ 1. సో ఇట్ ఈస్ ద ఫైనల్ డెరైవ్ చేసిన ఈక్వేషన్. ఇందులో మనకు IPN of 0 సింప్లిఫై చేస్తున్నాం ఫ్రమ్ సింగిల్ క్యారెక్టరిస్టిక్, వన్ సైడ్ క్యారెక్టరిస్టిక్, డిఫ్యూజన్ లెంగ్త్ ఎదర్ IP హోల్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాను, హోల్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాను, దాని నుంచి ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. ఇది అయిపోతే ఆటోమేటిక్గా ఇది సిమిలర్లీ అని చెప్పేసి ఈ కన్వర్షన్స్ మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది ఇప్పుడు, దిస్ వన్, pn of 0 dash equals to pn of 0 minus pn naught. Got it? సెకండ్ ఈక్వేషన్ పేపర్ మీద రాసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక 3 ఈక్వేషన్స్ మనకి ఎక్వైర్ చేసుకోవాలి. ఆ 3 ఈక్వేషన్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ ద IPN of x. అంటే ఇప్పటి వరకు తీసుకున్నది ఏంటి మనం, హోల్ కాన్సన్ట్రేషన్. చూడండి క్యారెక్టరిస్టిక్స్ లో ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ మోడ్ లో ఉన్నాయి. pn of 0 చూడండి, pn of 0, pn of 0 dash, pn of x, pn naught. చూడండి ఇవన్నీ కూడా హోల్ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి, ఎక్కడ కరెంట్ రిలేటెడ్ ఈక్వేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఇవి యూజ్ చేసుకుని కరెంట్ రిలేటెడ్ గా ఒక ఈక్వేషన్ అజ్యూమ్ చేసుకుంటున్నాం, ఐ మీన్ ఎక్వైర్ చేసుకున్నాం ఫ్రమ్ ది డెరైవ్డ్ పార్ట్. ఓకే, వీటన్నిటికీ I యాడ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా హోల్ కరెంట్ డ్యూ టు ఎన్ రీజన్ ఆర్ పి రీజన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, ఇక్కడ మనకు pn of 0 dash ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, అది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం చెప్తాను చూడండి. Now come to the first acquired equation is this one. ఇక్కడ వరకు ఓకే. సో ఈక్వేషన్ 2 వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేషన్ 3కి ఏం ఫాలో చేస్తున్నాం చూడండి. We know that diffusion hole current in n region or n side is given by, ఇది ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫంక్షన్ మనకి ఎక్వైర్ చేసుకున్నాం. ఇటువంటి మొత్తం 3 ఈక్వేషన్లు ఉంటాయి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది. ఓకేనా, we know that diffusion hole current. సో diffusion hole current అన్నారు కాబట్టి hole current is IP. Hole current is IP. Diffusion means which region? N region అవ్వాలి. ఓకేనా, దట్ ఈస్ IPN. సో డెఫినేషన్స్ లో మనకి ఏవైతే ఉన్నాయో దానికి కరెస్పాండింగ్ గా నోటేషన్స్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలండి అవి. diffusion hole current, diffusion hole current is IP. Okay, hole is IP, current hole represents the hole concentration, represents the P with current IP, hole current, diffusion. Which region diffusion అవ్వాలంటే N region అవ్వాలి. సో IPN is the diffusion hole current. Got it? Now IPN of x, ఇది రిక్వైర్ తీసుకుంటున్నాము. IPN of x is equal to, it is one of the derived function, not necessarily derived equation.
Okay, derivation part. Now consider, we know that అని చెప్పేసి AQ DP into PN of 0 dash అండి. ఇది ఇక్కడ చూడండి పైన డాష్ కనిపించట్లేదు. PN of 0 dash by LP. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ తీసుకోండి. PN of x తీసుకున్నారు కదా, అన్ని పొజిషన్స్ లో కూడా విత్ డిస్టెన్స్ ఎక్స్ తీసుకోండి. ఇక్కడ నాట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను, బట్ ఎక్స్ కన్సిడర్ చేయండి. సో PN of x means whole diffusion current, okay, is equal to IQ dP into PN of x dash into e power minus x by LP divided by LP. ఇది derived function. ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇందులో. At x is equal to 0, then simplify IPN of 0, okay, equals to AQ dP into PN of 0 dash by LP. Since x is equal to 0 కాబట్టి e power minus 0 is equal to 1. ఇక్కడ సింప్లిఫై అయిపోయింది. లెట్ దిస్ ఇస్ ఈక్వేషన్ 3. చాప్టర్ మీద రాసుకోండి. థర్డ్ ఈక్వేషన్ ఇస్ IPN of 0 is equal to this one. యాక్చువల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుకున్నాము, టోటల్ కరెంట్ I is equal to IPN of 0 ప్లస్ INP of 0 కదా. ఇప్పుడు IPN of 0 వచ్చింది, కానీ ఇందులో PN of 0 డాష్ అనేది ఒక ఈక్వేషన్ ఉంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి మనం. ఈ PN of the dash ని చూడండి, ప్రీవియస్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ లో సాల్వ్ చేసాం, గుర్తుందా? ఇది సెకండ్ ఈక్వేషన్, యూనో PN of 0 dash equals to from the characteristics PN of 0 minus PN naught. ఓకేనండి. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ లో PN of 0 ని సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? వేర్ ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి, A is area of the material, Q is magnitude of charge in hole, dP is diffusion constant for hole, and PN of 0 dash is the excess of hole concentration at junction. మీకు పైన క్యారెక్టరిస్టిక్స్ లో కూడా రాసాం ఇది. ఓకేనండి. అండ్ LP is the hole diffusion length. హోల్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నారు కాబట్టి హోల్ డిఫ్యూజన్ లెంగ్త్ వస్తుంది ఇన్ N రీజియన్. ఓకేనా? అదే L అని తీసుకున్నారు అనుకోండి, LN మీన్స్ ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ లెంగ్త్ ఇన్ P రీజియన్. డిఫ్యూజన్ అనగానే మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ కదా, సో కాబట్టి అది మారుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, నెక్స్ట్ పేజ్ లో ఉంది. ఇక్కడ వరకు ఓకేనా? 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. 3 ఈక్వేషన్స్ పేపర్ మీద ప్రజెంట్ చేసుకోండి. నెక్స్ట్ substitute the value of PN of 0 in the third equation. అంటే సెకండ్ ఈక్వేషన్ నుండి PN of 0 ని థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, దట్ మీన్స్ here IPN of 0 from the third equation, IPN of 0 is equal to AQ dP by L అని కామన్ తీసేయండి. ఓకేనా? రిమైనింగ్ ఏముంది అక్కడ, PN of 0 అంటే PN డాష్ అనుకున్నాం కదా, PN డాష్ ఈక్వల్స్ టు PN of 0 మైనస్ PN naught. ఓకేనండి? చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి IPN of 0 is equal to this one. ఈ పార్ట్ లో మనకి ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, థర్డ్ ఈక్వేషన్ లో PN of 0 డాష్ ఉంది, దాన్ని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లెట్ దిస్ ఈస్ ఈక్వేషన్ 4. ఫోర్త్ ఈక్వేషన్ నోట్ చేసుకున్నాం అవి. దట్ ఈస్ IPN of 0 is equal to AQ dP by LP into హోల్ ఇంటూ PN of 0 మైనస్ PN naught. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ చూడండి. PN of 0 అనేది క్యారెక్టరిస్టిక్ కూడా మనం డిఫైన్ చేస్తున్నాం. At x is equal to 0, హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ N రీజియన్ ఈజ్ PN of 0 అనుకున్నాం. దీన్ని కూడా రిమూవ్ చేయడానికి ఒక సెకండ్ ఎక్వైర్డ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం అవి. అది ఫ్రమ్ ద డెరివేషన్ పార్ట్. దట్ డెరివేడ్ ఈక్వేషన్ ఈజ్ లా ఆఫ్ జంక్షన్ అని కానీ, ఆర్ యూజింగ్ బోల్టిజ్మన్ రిలేషన్షిప్ ఆఫ్ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటారు దాన్ని. ఈ PN of 0 ని సబ్స్టిట్యూట్ చేయడానికి అగైన్ యూజింగ్ అనదర్ డెరివేడ్ ఫంక్షన్ యూజింగ్ బోల్టిజ్మన్ రిలేషన్షిప్ ఆఫ్ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, దట్ డెరివేడ్ ఫంక్షన్ ఈజ్ PN of 0 is equal to this one. PN of 0 equals to PN naught into e power V by VT. Understand? So
ఇది సెకండ్ ఈక్వేషన్ ఎక్వైర్ చేసుకున్నాము. ఫస్ట్ ఈక్వేషన్ ఏం తీసుకున్నామండి? అవి హోల్ కరెంట్ ఇన్ ఎన్ రీజియన్ విత్ డిస్టెన్స్ ఎక్స్, ఐపీఎన్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ డెరైవ్డ్ ఫంక్షన్ తీసుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ బోల్ట్జ్మాన్ రిలేషన్షిప్ ది పిఎన్ ఆఫ్ జీరో ఈక్వేషన్ తీసుకున్నాము. ఓకే, థర్డ్ ఈక్వేషన్ మనం తర్వాత చెప్పానది చూడండి. సో పిఎన్ ఆఫ్ నాట్ వచ్చేసింది, పిఎన్ ఆఫ్ జీరో. ఇప్పుడు ఈ పిఎన్ ఆఫ్ జీరోని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. ఓకే, ఇక్కడ ఇంకొక నోటేషన్స్ అనేది చూడండి. పిఎన్ ఆఫ్ జీరో ఈజ్ ద whole concentration at a junction is equals to Pn naught. You know Pn naught is whole thermal equilibrium concentration, and V is the applied voltage, forward bias apply చేసిన voltage, applied voltage. Next Vt, V subscript T is the volt equivalent temperature. It is approximately equals to 26 millivolts అనేది లాస్ట్ క్లాస్ డెరైవ్ చేసాం. ఓకే, it is equals to T by రాసిన చూడండి, K T by Q, that is equal to T by 11,600 equals to approximately 26 millivolt. Problems ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేస్తాం, ఇది డైరెక్ట్ కరెంట్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, రైట్? సో దిస్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ జంక్షన్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఈ పిఎన్ ఆఫ్ జీరోని ఇప్పుడు ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేయండి. లాస్ట్కి వచ్చేస్తుంది చూడండి అవి. నెక్స్ట్ ఐపిఎన్ ఆఫ్ జీరో కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 4 ఐపిఎన్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ డిపి బై ఎల్పి కామన్ తీసేస్తాము, ఇంటూ పిఎన్ ఆఫ్ జీరో అనుకున్నాం కదా. ఆ పిఎన్ ఆఫ్ జీరోని ఎలా రాస్తాము? పిఎన్ ఆఫ్ జీరో మైనస్ పిఎన్ నాట్ కదా. సో ఇది పిఎన్ ఆఫ్ జీరో డాష్, పిఎన్ ఆఫ్ జీరో కదా, పిఎన్ ఆఫ్ జీరో డాష్ అనేది పిఎన్ ఆఫ్ నాట్, పిఎన్ ఆఫ్ జీరో ఇదే కదండి. ఫోర్త్ ఈక్వేషన్ లో ఏక్యూ డిపి బై ఎల్పి ఇంటూ పిఎన్ ఆఫ్ జీరో మైనస్ పిఎన్ నాట్. ఈ పిఎన్ నాట్ అనేది మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. సో పిఎన్ నాట్ ఈస్ ద పిఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ వి బై ఏటై విటి. ఇంకా ఇక్కడ చెక్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ Pn naught. Here Pn naught is Pn of 0 is equal to Pn naught in e power v by eta, v by vt minus Pn naught. There are two Pn naught terms in this part. There are two Pn naught terms. So consider a common term. Pn naught is common with the previous one, that is aq dp into Pn naught by lp whole into ఇక్కడ రిమైనింగ్ ఏముంది? ఈ పవర్ వి బై విటి మైనస్ పిఎన్ నాట్ వచ్చేస్తుంది కాబట్టి 1. దట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఓకే, నోట్ డౌన్ ది ఈక్వేషన్ 5. In the equation 5 is IPN of 0 at a junction 0 at x is equal to 0 part లో IPN of 0 is equal to AQ dP into PN naught divided by LP whole into e power V by VT minus 1. Let it is equation 5. చూడండి, మీ పేపర్ అది అందరూ నోట్ చేసుకున్నాం. అవి 5 ఈక్వేషన్స్ ఉన్నాయి. తర్వాత మీరు మెటీరియల్ చెక్ చేసుకోండి. ఓకేనా? దెన్ ఇప్పుడు ఏం చేస్తాము? సిమిలర్లీ ఇక్కడ ఐపిఎన్ ఆఫ్ 0 వచ్చేసింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చాము? యాక్చువల్ గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐపిఎన్ ఆఫ్ 0 ప్లస్ ఐఎన్పి ఆఫ్ 0 కదా. చెక్ ఫస్ట్ ఈక్వేషన్. First equation is I is equal to total current I is equal to IPN of 0 plus INP of 0. దీంట్లో IPN of 0 వచ్చేసింది, ఇదిగో దిస్ వన్. సో ఈక్వేషన్ నుంచి ఇప్పుడు ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ కరెంట్కి INP of 0 కావాలి. ఓకే, సిమిలర్లీ అని తీసుకుని INP of 0 ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది? ఇది ఎలక్ట్రాన్ కరెంట్ ఇన్ పీ రీజియన్. సో ఎలక్ట్రాన్ కరెంట్ ఇన్ పీ రీజియన్ ఇస్ ద డిఫ్యూజన్ కరెంట్ కదా, ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ కరెంట్ అవుతుంది. ఇది ఇది హోల్ డిఫ్యూజన్ కరెంట్. సమ్ ఆఫ్ దీస్ టు
టోటల్ కరెంట్ ఐ. సో సిమిలర్లీ అనేటప్పుడు కొన్ని నోటేషన్స్ కొన్ని చేంజ్ అవుతాయి, అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ఐ అండ్ పి ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ ఏక్యూ యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఈక్వేషన్ 5. అండ్ ఇక్కడ డిపికి బదులుగా పోల్ కరెంట్ డిపి ఉంది, ఎలక్ట్రాన్ కరెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ డిఎన్ చేంజ్ చేయండి ఇంటూ ఇక్కడ పిఎన్ నాట్ ఉంది కదా, పిఎన్ నాట్ హోల్ కాన్సన్ట్రేషన్ కాబట్టి హోల్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. మళ్ళీ ఎలక్ట్రాన్లో తీసుకుంటే ఎలక్ట్రాన్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. ఈ రెండు నోటేషన్స్ చేంజ్ అవుతాయి. ఎన్పి నాట్ సరే, హోల్ దాంట్లో పిఎన్ నాట్ తీసుకున్నారు, ఎలక్ట్రాన్కి అయితే ఎలక్ట్రాన్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఎన్పి నాట్ ఇంటూ ఈ పవర్ వి బై విటి మైనస్ 1. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో చేంజ్ డివైడెడ్ బై ఎల్ఎన్. ప్రీవియస్ దాంట్లో ఎల్పి ఉంది, హోల్ డిఫ్యూజన్ లెంగ్త్ ఇక్కడ ఎలక్ట్రాన్ కాబట్టి ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ లెంగ్త్ ఎల్ఎన్ తీసుకుంటారు. అంటే ఏమేమి చేంజ్ అయినాయి, ఐఎన్పి ఆఫ్ జీరోలో డిఎన్ చేంజ్ అయింది, ఎన్పి నాట్ చేంజ్ అయింది, ఎల్ఎన్ చేంజ్ అయింది. ఓకేనండి. సో ఐపిఎన్ ఆఫ్ జీరో ఐఎన్పి ఆఫ్ జీరో రెండు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయండి. దెన్ రిగార్డ్ టోటల్ కరెంట్ ఐ. ఓకే, సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్, ఇది ఇలాంటి ఈక్వేషన్ 6 అంటే ఐఎన్పి ఆఫ్ జీరోకి ఈక్వేషన్ 5 అనుకున్నాము, ఐపిఎన్ ఆఫ్ జీరోకి ఐఎన్పి ఆఫ్ జీరోకి ఈక్వేషన్ 6 అనుకున్నాం. 6 ఈక్వేషన్స్ వచ్చినాయి ఇక్కడికి. నౌ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1, ఓకే, using 5 and 6 equations substituting in equation 1. You know equation 1 is I is equal to IPN of 0 plus INP of 0. Okay nandi. So where IPN of 0 is, fine description రాసాను చూడండి ఒకసారి. The total diode current I at the junction is given by I is equal to IPN of 0 plus INP of 0, where IPN of 0 means current caused by holes enter in N region, and INP of 0 is current caused by electron entering in P region. Okay na? So the total current description. Now substitute equation 5 and 6 in the equation 1. We got final diode current equation I. Just చూడండి. So I is equal to IPN of 0. IPN of 0 ఏమవుతుంది, ఏక్యూ డిపి ఇంటూ పిఎన్ నాట్ బై ఎల్పి ఇంటూ ఈ పవర్ వి బై విటి మైనస్ 1, ఈ పవర్ వి బై విటి మైనస్ 1. అంటే రెండింటి ఈక్వేషన్స్ లో ఈ పవర్ వి బై ఏటవిటి ఈ పవర్ వి బై విటి మైనస్ 1 కామన్ ఉంది చూడండి ఈక్వేషన్ 5 and 6 లో. ఓకే, see the equation 5th and 6th equations. ఇగో పడట్లేదు ఇది. రైట్. సో ఫ్రమ్ 5th and 6th equations లో ఈ పవర్ వి బై విటి మైనస్ 1, ఈ పవర్ వి బై విటి మైనస్ 1 రెండింటిలో కూడా కామన్ టర్మ్ ఉంది కాబట్టి రెండింటిని ఈ పవర్ వి బై విటి మైనస్ 1 కామన్ తీసేస్తే రిమైనింగ్ ఐ ఈజ్ ఈక్వల్ ఐపిఎన్ ఆఫ్ 0 ప్లస్ ఐఎన్పి ఆఫ్ 0లో ఈ పార్ట్ విడిగా తీసుకుంటాం అనమాట కాంబినేషన్స్ లో. సో కామన్ తీసుకున్నప్పుడు యాడ్ ఏక్యూ డిపి పిఎన్ నాట్ బై ఎల్పి ప్లస్ ఏక్యూ డిఎన్ ఎన్పి నాట్ బై ఎల్ఎన్. అదే ఫైనల్ ఈక్వేషన్. అది చూడండి ఇక్కడ. రైట్, దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ లో సపరేట్ గా ఉంది, ఇది సపరేట్ గా ఉంది, రెండు తీసుకుని కామన్ టర్మ్ ఈ పవర్ వి బై విటి మైనస్ 1 కాబట్టి రిమైనింగ్ సమ్ చేసాం. ఓకేనా. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవి టోటల్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఐ నాట్ ఇంటూ లాస్ట్ టర్మ్ ఈ పవర్ వి బై విటి మైనస్ 1. ఇది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. వేర్ ఐ నాట్ ఈస్ ది టోటల్ పార్ట్ ఈక్వల్స్ టు లెట్ ఐ నాట్. చూడండి ఇక్కడ ఐ నాట్ అని సపరేట్ గా రాశాను,
where I naught equals to previous one. AQ dP into Pn naught by LP plus AQ dN NP naught by LN. ఈ మొత్తం టోటల్ పార్ట్ ని I naught అనుకున్నాము. I naught from the direct current equation, the forward bias and reverse bias conditions, as per the operation, it is reverse saturation current or leakage current or minority carrier current. Understand? So ఇప్పుడు ఏమవుతుంది మనకి టోటల్ డయోడ్ కరెంట్ I is equal to that I naught is the total previous combination term, this one. I naught into e power v by vt minus 1 అనేది ఫార్వర్డ్ బయాస్ కరెంట్ ఈక్వేషన్ వస్తుంది. మరి ఇది సిలికాన్ మెటీరియల్ కదా, ఐ మీన్ సెమీ కండక్టర్ మెటీరియల్స్. సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఆర్ సిలికాన్ అండ్ జర్మేనియం, ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ యూజింగ్ డయోడ్ సిలికాన్ తీసుకున్నారనుకోండి, ఈక్వేషన్ సమ్ చేంజ్ అవుతుంది. అలాగే జర్మేనియం తీసుకుంటే అది దానికి ఈక్వేషన్స్ కొంచెం చేంజ్ చేయాలి కాబట్టి మెటీరియల్ ఆఫ్ ది కాంపోనెంట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, నోటేషన్స్ ఇక్కడ రాస్తాను చూడండి. అండ్ అగైన్ రీరైట్ దిస్ ఈక్వేషన్ దట్ డయోడ్ కరెంట్ I is equal to I naught into e power v by eta vt. చూడండి ఇక్కడ వీటీకి ముందుగా ఓకే v by eta vt రాస్తాము. ఒరిజినల్ ఈక్వేషన్ v by vt. సో యూజింగ్ డిఫరెంట్ మెటీరియల్స్ కాబట్టి అవి డిఫరెంట్ మెటీరియల్స్ కి ఏటా రిప్రజెంట్ చేస్తాము. వేర్ ఏటా ఈక్వల్స్ టు 1 ఫర్ జర్మేనియం, దిస్ 2 ఫర్ సిలికాన్. ఇక్కడ కింద రాసాను చూడండి, ఏటా ఈక్వల్స్ టు 1 ఫర్ జర్మేనియం, ఓకే, 2 ఫర్ సిలికాన్ మెటీరియల్. సో కాబట్టి ఈ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ ఫైనల్ గా ఎలా రాస్తాము? I is equal to I naught into e power v by eta vt minus 1 అనమాట. అర్థమైందండి? అవి ఏటా ఈక్వల్స్ టు 1 ఫర్ జర్మేనియం, 2 ఫర్ సిలికాన్. ప్రాబ్లమ్స్ ఏదైనా ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనం దేనికి ఫైండ్ అవుట్ చేసాము? ఫర్ ఫార్వర్డ్ బయాస్. ఈ ఫార్వర్డ్ బయాస్ లో కనుక సపరేట్ గా తీసుకున్నప్పుడు దీనికి ఒక కండిషన్ ఏంటంటే e పవర్ v by eta vt is much greater than 1 తీసుకున్నారనుకోండి, let that assumption is in the forward bias condition. Understand? ఇది ఇక్కడ రాసాను చూడండి, I naught is equal to reverse saturation current. ఇది ఒకవేళ మనకు ఫార్వర్డ్ బయాస్ లో తీసుకుంటే e పవర్ v by eta vt is much greater than 1 గా తీసుకుంటే అది ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో తీసుకుంటాం. అంటే డయోడ్ కరెంట్ I is equal to, it is approximately equals to e పవర్ v by eta vt రాయొచ్చు. ఓకేనండి? I naught ఇంటూ కూడా వస్తుంది, అందుకే ఇది ఈ పార్ట్. ఇది ఈ పార్ట్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ 1 తీసుకున్నప్పుడు I is equal to I naught into e పవర్ v by eta vt రాయొచ్చు. ఇది ఫార్వర్డ్ బయాస్ కండిషన్స్ లో. కల్లా రివర్స్ బయాస్ కండిషన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ కండిషన్ తీసుకుంటే కనుక మనం సింపుల్ పార్టీకి మెన్షన్ చేసేస్తాం, నో ప్రాబ్లం. ఒకవేళ రివర్స్ బయాస్ లో తీసుకుంటే పిఎన్ జంక్షన్ డయోడ్, అప్పుడు ఏమవుతుంది? రివర్స్ బయాస్ అప్లైడ్ వోల్టేజ్ నెగిటివ్ కదండి. ఇది ఇక్కడ ఈక్వేషన్ రాసాను చూడండి, బాటమ్ సైడ్ లో I is equal to I naught into e పవర్ మైనస్ v by eta vt minus 1. ఇక్కడ మైనస్ v by eta vt వస్తుంది ఎక్స్పెన్షియల్ టర్మ్ లో. ఓకేనా? హియర్ మైనస్ రిప్రజెంట్స్ ది నెగిటివ్ సప్లై అప్లైడ్ టు ది పిఎన్ జంక్షన్ డయోడ్, కాబట్టి మనకు మైనస్ వి తీసుకుంటారు అండ్ మైనస్ 1. సపోజ్ రివర్స్ బయాస్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ వి బై ఏటా విటీ మచ్ లెస్ దాన్ 1 గా తీసుకున్నారు అనుకోండి ఫర్ ద రివర్స్ బయాస్ కండిషన్. ది రివర్స్ బయాస్ కండిషన్ ఈ పవర్ మైనస్ వి బై ఏటా విటీ మచ్ లెస్ దాన్ 1. దెన్ వాట్ అబౌట్ ద డయోడ్ కరెంట్ ఈక్వేషన్? I is equal to, ఇక్కడ I naught ఉంది కదా, లెస్ దాన్ 1 అన్నాం కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది కదా. I naught into మైనస్ 1, దట్ ఈస్ మైనస్ I naught ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో రివర్స్ బయాస్, ఇన్ ద రివర్స్ బయాస్ కండిషన్ I is equal to, okay, minus I naught. I naught is the reverse saturation current. Actually, as per theory, reverse bias condition, there is no current flowing through the circuit. Okay, in the reverse bias condition, there is no current flowing through the circuit. But due to minority carriers, small leakage current flowing through the circuit, that leakage current indicates the minus I naught.
మైనస్ రిప్రజెంట్స్ రివర్స్ బయాస్ కండిషన్, I naught is the రివర్స్ సాచురేషన్ కరెంట్. అదే ఫార్వర్డ్ బయాస్ తీసుకున్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాము, ఈ పవర్ I naught ఇంటూ ఈ పవర్ V బై ఏటా VT. అర్థమైందండి? ఎందుకని ఈ పవర్ V బై ఏటా VT ఇస్ మచ్ గ్రేటర్ దాన్ కండిషన్ తీసుకున్నాం కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I naught ఇంటూ V బై ఏటా VT వస్తుంది. ఇవి ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, డయోడ్ కరెంట్ ఈక్వేషన్స్ ఉన్నవి. సో అప్ టు దిస్ పాయింట్ ఈక్వేషన్ ఈజ్ ఓవర్. ఓకేనా? ఫైనల్ గా ఇక్కడ ఈక్వేషన్స్ లో ఫర్ సిలికాన్ జర్మేనియం కామన్ గా తీసుకుని ఇక్కడ ఏటా ఒకటి యాడ్ చేసుకోండి. V బై ఏటా VT, ఈ పవర్ V బై ఏటా VT. సో దట్ యాడ్ చేసుకోండి దీంట్లో. therefore total current is equal to I is equal to I naught into e power V by eta VT minus 1. So that's it. The diode current equation, forward bias or reverse bias. Okay. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ చేద్దాము. అలాగే ఈక్వేషన్ నుంచి టెంపరేచర్ రిలేటెడ్ ఈక్వేషన్ కూడా ఉంది. ఈ ఈక్వేషన్ నుంచి టెంపరేచర్ రిలేటెడ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత సాల్వ్ చేసుకుందాము. ఓకేనమ్మా? 92 స్ట్రెంగ్త్ ఉన్నారు, నాదో తీసేస్తే 91 వచ్చి ఉంటారు. ఆబ్సెంట్స్ ఎవరు ఉన్నారు చూసుకుని సబ్మిట్ చేయండి అమ్మ. అవి ఎనీ మోర్ డౌట్స్? ఒక 5 minutes ఉంది. ఎవరైనా అన్మ్యూట్ చేసి ఈ ఈక్వేషన్స్ లో ఉన్న డౌట్స్ ఏమంటే కనుక ఒకసారి ఎక్స్ప్రెస్. ఇది లాస్ట్ ఈక్వేషన్ ఇది 7th ఈక్వేషన్. ఇందాక 6 ఈక్వేషన్స్ రాశారు కదా, 6 ఈక్వేషన్స్ నోట్ చేసుకున్నారు. 7th ఈక్వేషన్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్. దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు I naught ఇంటూ ఈ పవర్ V బై ఏటా VT. ఇక్కడ ఏటా రాసుకోండి, ఏటా VT minus 1. ఓకే, అది అదే ఈక్వేషన్ మీకు ఇక్కడ రాశాను. ఇది 7th ఈక్వేషన్ ఇస్ దిస్ వన్. స్మాలెస్ట్ గా రైట్ సైడ్ హైడ్ చేసింది ఉంది సరే, అది నోట్ చేసుకోండి. ఈ 7 ఈక్వేషన్స్ కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ తీసుకుని డెరైవ్ చేసాము. అలాగే మీకు ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ కూడా తీసుకుని చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, INPF వస్తుంది. INPF 0 దాన్ని సిమిలర్లీ అని చెప్పి IPN of 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సమ్ ఆఫ్ దోస్ మైనారిటీ క్యారియర్స్ డిఫ్యూజన్ కరెంట్స్, దట్ ఈస్ ద టోటల్ కరెంట్ ఈక్వేషన్. గాట్ ఇట్? ఓకే, ఎనీ మోర్ డౌట్స్? ఒకవేళ డౌట్స్ ఏమంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా.